సో ఎవ్రీ మండే మన అందరం యాక్టివ్ అయిపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో సార్ ఎప్పుడు చెప్తుంటాడుగా, జిఎస్ఎంలో 13 పాయింట్స్లో లాస్ట్ పాయింట్ ఏంటిది? బ్యాలెన్సింగ్ స్కిల్స్. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మరొక టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు రాబోతున్నా. సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ సైకాలజీ. సైకాలజీ అనే పాయింట్ మీద నేను ఈరోజు మీకు చెప్పబోతున్నా. సో ఇక్కడ దీనికి ఒక ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఒక అడ్వెంచరస్ ల్యాండ్ ఉంది. ఆ అడ్వెంచరస్ ల్యాండ్లో ఒక మనిషి ఉండేవాడు. ఆ మనిషి ఆ మనిషికి ఒక సూపర్ పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే, ఆ మనిషి రెండు ప్రపంచాల్లో ఒకేసారి ఉండగలడు. ఓకే, రెండు ప్రపంచాల్లో ఒకేసారి ఉండగలడు. ఆ రెండు వరల్డ్స్ ఏంటంటే, తనకి మాత్రమే తెలిసి ఇంకా ఎవరికి తెలియని ఒక సీక్రెట్ వరల్డ్. ఆ సీక్రెట్ వరల్డ్ పేరే ద మైండ్. ద మైండ్. సో ద ఇంటర్నల్ వరల్డ్. సో ఆ మైండ్లో మనిషి యొక్క ఫీలింగ్స్, థాట్స్, మెమోరీస్, ఇంటెలిజెన్స్, డిజైర్స్, గోల్స్, డ్రీమ్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, టూ వరల్డ్స్ ఉంటాయి. ఏంటంటే, తనకి మాత్రమే తెలిసి ఇంకా ఎవరికి తెలియని సీక్రెట్ వరల్డ్ అది. ఆ సీక్రెట్ వరల్డ్ పేరే ద మైండ్, ఇంటర్నల్ వరల్డ్. ఆ మైండ్లో మనిషి యొక్క ఫీలింగ్స్, థాట్స్, మెమోరీస్, ఇంటెలిజెన్స్, ఫీలింగ్స్, థాట్స్, మెమోరీస్, ఇంటెలిజెన్స్, డిజైర్స్, గోల్స్, డ్రీమ్స్ అన్నీ ఉంటాయి ఆ మైండ్లో. దట్ ఈస్ ఇంటర్నల్ వరల్డ్. రెండవ ప్రపంచం ఏంటంటే, అదే మన ఎక్స్టర్నల్ వరల్డ్. అందరికీ తెలిసి అందరూ ఉంటున్న ప్రపంచం. ఆ ప్రపంచంలో మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, అంటే సమాజంలో కానీ చుట్టూ ఎక్కడైనా కానీ, ప్లస్ బేసికల్లీ ద బిహేవియర్ అని అర్థం. బేసికల్లీ ద బిహేవియర్ అని అర్థం. ఇలా ఇంటర్నల్ వరల్డ్ అయిన మన మైండ్ని, ఎక్స్టర్నల్ వరల్డ్ అయిన మన బిహేవియర్ని సైంటిఫిక్గా కనెక్ట్ చేసేదే సైకాలజీ. ఇంటర్నల్ వరల్డ్ అయిన మన మైండ్ని, ఎక్స్టర్నల్ వరల్డ్ అయిన మన బిహేవియర్ని సైంటిఫిక్గా కనెక్ట్ చేసేదే సైకాలజీ. సో సైకాలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. అదే సైకాలజీ. సైకాలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఎప్పుడు చూసినా కూడా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు నేను ఇలా బిహేవ్ చేసిన అని ఏదో ఒక టాపిక్లో మనం అనుకుంటుంటాం కదా. ఎందుకు ఇది ఆలోచన వచ్చింది, నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేసిన, ఇట్లా చేయకపోతే బాగుండు, ఇట్లా అనుకున్న సందర్భాలు వస్తుంటాయి. సో ఇలా ఈ రెండు ప్రశ్నలకి ప్రతిరోజు ప్రతిసారి సమాధానం వెతుకుతూ వెతుకుతూ ఉంటామంట మనం. అరే ఈ టైంలో నేను ఇట్లా ఎందుకు ఆలోచించిన, నేను అట్లా చేయకుండా ఉండాల్సింది కదా, ఇట్లా ఎందుకు బిహేవ్ చేసిన, అయ్యో ఇంట్లో వాళ్ళ మీద నేను అరవద్దు కదా, ఎందుకు అరచ, ఇట్లా రకరకాలుగా మనం కొన్ని సిచ్యువేషన్లు అనుకుంటుంటాం కదా. ఇలా రెండు ప్రపంచాల్లో విడివిడిగా బ్రతుకుతుంటే దానికి సమాధానం ఎలా తెలుస్తుంది? అలా కాకుండా రెండింటిని కనెక్ట్ చేసి చూస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా ఆలోచిస్తున్నా కాబట్టి నేను ఇలా బిహేవ్ చేశా, నేను ఇలా బిహేవ్ చేశా కాబట్టే నాకు ఈ ఆలోచనలు అలా వస్తున్నాయి. ఇలా విడివిడిగా కాకుండా కనెక్ట్ చేసి చూస్తేనే కన్ఫ్యూజన్కి క్లారిటీ వస్తుంది, భయానికి అవేర్నెస్ వస్తుంది, మన బాధకి అండర్స్టాండ్ వస్తుంది. కన్ఫ్యూజన్కి క్లారిటీ వస్తుంది, భయానికి అవేర్నెస్ వస్తుంది, మన బాధకి అండర్స్టాండ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సైకాలజీ. సో ఇది ఒక ఆథర్ సైకాలజీ గురించిన చెప్పిన టాపిక్. సో నేను ఒకటి సరదాగా, జస్ట్ ఫన్నీగా ఒక చిన్న వీడియో చూద్దాం మనం. జస్ట్ ఫన్నీగా తీసుకుందాం దీన్ని. ఇక్కడ ఏం చేస్తున్నారు? చూసి తెలవడల్లా ప్రెస్ తీసుకుంటా ఉన్నాను.
ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం పని ఇస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసామనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడేం చేస్తున్నారు? చూస్తే తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం పని ఇస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసామనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది. సో స్టార్టింగ్లో మా సీనియర్లు పని చెప్తుంటే మేము అలాగే ఆలోచించేది, అలాగే ఉండేది. సో ఇప్పుడు మేము ఎలా ఉన్నాం ఏంటి అనేది స్టార్టింగ్లో మాకు డేస్ గుర్తొస్తుంటాయి అన్నట్టు. సో సీనియర్ని ఫాలో అవ్వడం ఎంత ఇంపార్టెంట్, సీనియర్ సైకాలజీని మనం పసిగట్టడం ఎంత ఇంపార్టెంట్. పసిగట్టడం అంటే ఆల్రెడీ ఆయన అన్ని సైకాలజీ చూసి ఉంటాడు కదా, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి. ఎగ్జాంపుల్ మన సార్ అంటుంటాడు, స్ట్రైట్ రోడ్ వేసిన మీకు, మీరు ఆ రోడ్లో వెళ్ళిపోతే సరిపోద్ది. ఇట్లా వెళ్ళే క్రమంలో మీకు కొత్త ఆలోచన వచ్చి మీరు రోడ్డు దిగి పక్కకు వెళ్ళనుకోండి, మీరు మళ్ళా పప్పుల కాలేసినట్టే. మేము ఆల్రెడీ ఆ మిస్టేక్స్ అన్ని చేసి వచ్చినాం, మీరు ఆ మిస్టేక్లు కావద్దనే మేము ఎలా సక్సెస్ అయ్యామో ఆ బాటని నేను మీకు చూపిస్తున్నా అని సీనియర్లు ఎప్పుడు చెప్తుంటారు. సింపుల్గా కాపీ పేస్ట్ చేయడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారో యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫాలో అయితే సరిపోద్ది. ఇకపోతే రెండవ టాపిక్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటిది, స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఎలా ఆలోచించాలి. మనం ఆలోచించే విధానమే మన జీవితంలో ప్రతి దానిని నిర్ణయిస్తుంది అని చాలా రీసెర్చ్లు చెప్తున్నాయంట. చాలా రీసెర్చ్లు, మనం ఆలోచించే విధానమే మన జీవితంలో ప్రతి దానిని నిర్ణయిస్తుంది. ఎగ్జాంపుల్, తరచుగా చిరాకు పడే ఒక వ్యక్తి తాను నిరుత్సాహంగా ఉండడమే కాక తన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా నిరాశపరుస్తాడు. ఎప్పుడు ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఉత్సాహపరుస్తాడు. సో యాక్టివ్గా ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తులను యాక్టివ్ చేస్తాడు. ఎప్పుడు డిమోటివేట్గా నిరుత్సాహంగా ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సేమ్ అలాగే చేస్తుంటాడు అన్నట్టు. సో ఒక వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక డ్రీమ్ హౌస్ ఉంది. ఆ డ్రీమ్ హౌస్ తను కట్టుకున్నాడు. ఓకే, బాగా ఒకసారి ఊహించుకోండి, ఇది డ్రీమ్ హౌస్ కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఆ డ్రీమ్ హౌస్ కూలిపోతే తన పరిస్థితి ఏంటిదండి? ఒకసారి ఊహించుకుంటాను ఎట్లుంది అది. కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక డ్రీమ్ హౌస్ని సృష్టించుకున్నాడు. డ్రీమ్ హౌస్ కట్టుకున్న తర్వాత ఉన్నట్టుండి అది కూలిపోయింది. పరిస్థితి ఏంది? ఊహించడానికి కష్టంగా ఉంది కదా. సేమ్ అదే విధంగా మనం నివసిస్తున్న ఇల్లు చాలా దృఢంగా ఉండేలాగా, కూలిపోకుండా మనల్ని పర్ఫెక్ట్గా చేసేలాగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం కదా. అలాగే మరి మన మైండ్ కూడా ఇంటి లాంటిదే కదా. మన మైండ్ కూడా ఒక ఇల్లు లాంటిదే. మన మైండ్ని ఇంటిలాగా స్ట్రాంగ్గా ఉందా లేదా, ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయిందా అంటే వెంటనే జీవితం అంతా అతలాకుతలం అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు. అలాగే మైండ్ కూడా ఉన్నట్టుండి కొలాప్స్ అయితే, మన కాన్ఫిడెన్స్ని కోల్పోతే, మన హ్యాపీనెస్ని కోల్పోతే, ఉన్నట్టుండి మన ధైర్యాన్ని కోల్పోతే నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతామండి? తీసుకోగలుగుతామా? ఇప్పటి నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, అంటే ఒక లక్ష్యం వైపు మనం వెళ్ళే క్రమంలో డిస్టర్బెన్సెస్ వచ్చినా, నిరాశ వచ్చినా, అన్‌హ్యాపీనెస్ వచ్చినా, కాన్ఫిడెన్స్ కోల్పోతున్నప్పుడు వచ్చినా, వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటిది? అమ్మో! నా ఇల్లు, నా డ్రీమ్ హౌస్ డిస్టర్బ్ అయితుంది. మీ మైండ్ మీ డ్రీమ్ హౌస్ అని ఫిక్స్ అయిపోండి. మీ ఇల్లుని ఎట్లయితే కాపాడుకుంటారో మీ మైండ్‌ని కూడా అట్లనే కాపాడుకోవాలి. అంటే అక్కడ కాన్షియస్ అనేది ఇంపార్టెంట్. ఎరుకతోని ఉండడం అనేది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి మైండ్ సెట్ అయితే వీక్‌గా ఉంటుందో డెసిషన్ మేకింగ్ చాలా పురుగుంటుంది. చాలా పురుగుంటుంది. ఇప్పుడు రాజమౌళి చూడండి, అసలు ఎలాంటి సిట్యుయేషన్ రానియండి, ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్‌తోని ఉంటదో చూడండి. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా తీసిన వ్యక్తి ఆయనే కదా. తర్వాత తనని చూసి ఈరోజు ఎంతోమంది ఫాలో అవుతూ ముందుకొచ్చిళ్ళు కదా. అందరూ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా తీస్తున్నారు. మరి రాజమౌళిది ఏముంది అనే సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఏమైంది? పాన్ వరల్డ్‌కొచ్చిండు. అంతేనా సునీల్ సార్? 120 దేశాల్లో ఇప్పుడు మహేష్ బాబు సినిమా తీస్తున్నాడు. అంటే ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు కాన్షియస్‌గా ఉంటున్నాడు. తనని చూసి ఈరోజు కొన్ని వేల మంది
తయారై ముందుకు వస్తున్నారు అన్న కదా. సో స్ట్రాంగ్ మైండ్ సెట్ అన్నట్టుగా ఈ ప్రపంచంలో ఆల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఎదిగిన వాళ్ళు కాదు. మీరు ఏ రంగం తీసుకోండి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కాదు. మైండ్ సెట్ మీద ఎదిగిన వాళ్ళే ఎక్కువ. మైండ్ సెట్ మీద ఎదిగిన వాళ్ళే ఎక్కువ. ధీరుభాయ్ అంబానీ ఏం చదువుకున్నాడండి? 7th 10th చదువుకున్నాడు. నరేంద్ర మోడీ గారు ఎంత చదువుకున్నారు? అట్లా మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్స్ తీసుకోండి, అందరూ కూడా బాగా గ్రాడ్యుయేషన్తో వచ్చిన వాళ్ళు కాదు. మైండ్ సెట్ మీద ఉన్న వాళ్ళే ఎక్కువగా వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఇంటర్నల్ వరల్డ్ని, ఎక్స్టర్నల్ వరల్డ్ని వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకున్నారు అనే దాని మీదనే కంప్లీట్గా వాళ్ళ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉన్నది. ఒకరి ఆలోచనలు ఏ విధంగా ఉంటే వారి ఆరోగ్యం అదే విధంగా ఉంటుంది. భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా, ఆనందంగా జీవించడానికి సహాయపడే ఆలోచన విధానాన్నే పాజిటివ్ థింకింగ్ అంటాం. ఒకరి ఆలోచనలు ఏ విధంగా ఉంటే వారి ఆరోగ్యం అదే విధంగా ఉంటుంది. భావోద్వేగాలను, ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా, ఆనందంగా జీవించడానికి సహాయపడే ఆలోచన విధానాన్నే పాజిటివ్ థింకింగ్ అంటాం. సో మరి సింపుల్గా చెప్పాలంటే మన మెంటర్ చెప్తుంటాడు, పాజిటివ్ థింకింగ్ అంటే మన లక్ష్యానికి ఉపయోగపడేది. సింపుల్గా చెప్పాలంటే పనికొచ్చే ఆలోచనలు. మన మన లక్ష్యానికి ఉపయోగపడేదే అది అసలైన పాజిటివ్. నెగిటివ్ అంటే నో యూస్, దాంతో ఏం ఉపయోగం లేదు, అసలు దాని గురించి చర్చించడం కూడా వేస్ట్ ఆఫ్ ద టైం. ఓకేనా? సో ఒక మంచి వీడియో చూద్దాం దీనికి సంబంధించింది. నేను చూసిన వీడియోస్ అన్నిట్లలో నాకు ద బెస్ట్గా బాగా ఇష్టమైన వీడియో ఇది. పాజిటివ్ థింకింగ్ ఇది చాలా మందిని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే ఎంత పాజిటివ్గా ఆలోచిద్దామన్నా, ఏదన్నా పని మొదలు పెట్టేటప్పటికి అయ్యి బాబు ఇది అవుతుందో అవదో, నేను చేయగలనో లేదో, ఫెయిల్ అయిపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తూ ఉంటాయి. బేసిక్గా పాజిటివ్ థింకింగ్ అనే దాన్ని ఒక సబ్జెక్ట్ చేసేసి దానికి ఇన్ని టిప్స్ అని పెట్టేసి దాన్ని రకరకాలుగా పిచ్చి పిచ్చిగా చేసి పాజిటివ్గా ఆలోచించకపోతే కష్టం ఇలా చెప్తున్నారు కదా, దానివల్లే అసలు మనం పాజిటివ్ థింకింగ్ని మైండ్లోకి తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అదొక భూతంలాగా, అదేదో పెద్ద వేరే ఇతర గ్రహాల్లో పాటించే సబ్జెక్టులో తయారైంది. ఏం కాదు, ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం పాజిటివ్ థింకింగ్ గురించి. అసలు పాజిటివ్గా ఎలా ఉండాలనేది క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ నుంచి నువ్వు ఏది మొదలు పెట్టినా సరే అది ఆల్మోస్ట్ నీ చేతుల్లో నువ్వు సాధించేలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక విత్తనం వేసావు నువ్వు, సో ఒక వేప విత్తనం వేస్తే అది వేప చెట్టే వస్తుంది, రావి చెట్టు రాదు కదా. అలా నువ్వు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు, లేదంటే ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఇది అవుతుందా అవదా, అయ్య బాబు ఇప్పుడు ఎలా చెయ్యాలి. ఇవి చిన్న చిన్న పాయింట్స్ లాగానే కనిపిస్తాయి, కానీ చాలా అర్థం చేసుకోవాలి మనం. అవుతుందా కాదా అనే దానికి ఆయన ఎంత వివరించి మరీ చెప్తున్నాడు. ఇప్పుడు సీతాఫలం విత్తనాలు వేస్తే మామిడి పండ్ల వస్తాయా? రావుగా. ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది. యూట్యూబ్కి వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అని కొట్టిల్లు, వెంకటేశ్వర వస్తుందా? అంటే మనం ఇన్పుట్ ఏది ఇస్తే అదే వస్తుంది. ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అంటాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ అవుతుందా కాదా అంటే 2 అవుట్పుట్లు ఇస్తున్నాం మనం. నేచర్ ఏం గమనిస్తుంది? నేచర్ కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఈయన ఏం కోరుకుంటా అంటే నాకు అర్థమవుతలేదు, నేచర్ కన్ఫ్యూజన్లో పడుతుంది. నాకు ఇది కావాలి అని మీరు బలంగా కోరుకుంటే అది అవుతుందా కాదా అనేది సెకండరీ. సార్ అంటుంటాడు కదా, ప్రయత్నాలు మాత్రమే మన చేతిలో ఉన్నాయి, ఫలితాలు ఆ నేచర్ చేతిలో ఉన్నాయి. సో మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఏదైతే బలంగా సంకల్పించి కోరుకుంటామో నేచర్ మనకి ఏది అన్నో అదే ఇస్తుంది. ఏంటి అనేది పక్కన పెడితే అసలు మొదలైతే పెట్టావు కదా, మొదలు పెట్టిన తర్వాత దాని నుంచి ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ ఫోకస్ మొత్తం కూడా ఎంత కష్టపడాలి అనే దాని మీద పెట్టేసావు అనుకో, అదే పాజిటివ్ థింకింగ్. ఏమన్నాడు? ఈ రోజు నేను ఎంత కష్టపడాలి, అదే పాజిటివ్ థింకింగ్. ఈ రోజు నా ప్రయత్నాలు ఏంటిది, ఆ ప్రయత్నాల గురించి ఆలోచించండి. నిన్నటిది గతం, రేపటిది భవిష్యత్తు, ఈ 2 మనకొద్దు. ఈ రోజు ఏంటిది అనేది ఆలోచించండి. ఈ రోజు ఉదయం నుంచి నైట్ వరకు నా షెడ్యూల్ ఏంటిది, ఎల్లుండి ఏం చేయాలి, ఆదివారం ఏం చేయాలి, సోమవారం ఏం చేయాలి అని అమ్మ ఆలోచిస్తుంది ఇంట్లో. మార్నింగ్ ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రోజు గురించి ఆలోచిస్తుంది. సేమ్ అక్కడ ఒక అమ్మని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ రోజు నా ప్రయత్నాలు ఏంటిది, ఈ రోజు నా లక్ష్యం ఏంటిది, దాని గురించి ఆలోచించాలి. మనం ప్రజెంట్లోనే ఉండాలి. జపాన్ వాళ్ళు ఎందుకు అంత లాంగ్ రన్లో హ్యాపీగా ఉంటున్నారంటే వాళ్ళు గతం గురించి ఆలోచించారు, భవిష్యత్ గురించి ఆలోచించారు. ఉన్న ప్రజెంట్ని ఎలా సక్సెస్ చేయాలనే దాని మీదనే జపాన్ వాళ్ళు ఆలోచిస్తుంటారంట.
అందుకే వాళ్ళు ఎక్కువ కాలం హ్యాపీగా ఉంటున్నారు. అదేం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. ఇప్పుడు పని అది చెయ్యాలి ఖచ్చితంగా. నువ్వు నెగిటివ్గా ఇది అవ్వదేమో అనుకుని భయపడుతూ మొదలుపెట్టినా ఇది అయిపోద్ది మనం కాకపోతే ఎవడు చేస్తాడో అనే పాజిటివ్ థింకింగ్తో మొదలుపెట్టినా సరే మొదలైతే పెట్టాలి కదా, లేదంటే నీ బ్రతుకు నడవదు కదా, నువ్వు ఎదగలేవు కదా, నువ్వు సక్సెస్ అవ్వలేవు కదా. కాబట్టి ఏది మొదలు పెట్టినా మిగతా విషయాలన్నీ వదిలేసి దాని మీద ఫోకస్ పెట్టి ఎంత కష్టపడాలి. మార్కెట్ లో కాంపిటీషన్ ఎక్కువైంది, కస్టమర్స్ రావట్లేదని కంప్లైంట్ చేస్తున్నారా? డైలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం, రెస్పాన్స్ లేదు అనేది ఒక్కటే మైండ్లో పెట్టుకుంటూ చూసావా, దానికి మించిన పాజిటివ్ థింకింగ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నువ్వు ఎక్కడైనా ఏ వీడియోలో వెతుకు, పొద్దున్నే లేచి ఇలా చేయండి, పాజిటివ్గా థింక్ చేయాలా, ఈ 5 విషయాలు ఫాలో అవ్వండి అంటారో అలాంటిది ఏమీ లేదు. నువ్వు మనసు పెట్టి మొదలు పెట్టిన తర్వాత ఎంత కష్టపడగలో 100% ఇచ్చేయాలి దానికి. ఆ 100% ఎప్పుడైతే ఇచ్చేస్తావో అదే నిన్ను పాజిటివ్గా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే నేచర్ ఎప్పుడూ కూడా, నేచర్ని నమ్ము. నేచర్ ఎప్పుడు నువ్వు ఒక పని మొదలు పెట్టినప్పుడు నిన్ను బాగా డ్రైవ్ చేయాలి, వీడిని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్లాలనే చూస్తుంది. కాకపోతే ఈలోపు నువ్వేం చేస్తావు, ఒకటి చెయ్యాలని ఉంటుంది, అది మొదలు పెడతావు. కానీ ఎప్పుడూ కూడా దీన్ని మొదలు పెట్టేసాం, అయ్యబాబు ఏమైపోద్దో ఏంటో, ఎలా అవుతుందో ఏంటో అనే టెన్షన్ పడతావు తప్ప అసలు దాంట్లో నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత మనసు పెట్టి పని చేస్తావు. మనం కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఆ పక్కకు నేర్పించే వ్యక్తి కూడా నీకు పర్ఫెక్ట్ రావాలని నేర్పిస్తుంటాడు కదా. మనం భయపడుతుంటే ఏమైతుంటుంది అక్కడ, ఆయన స్లోగా అయినా నేర్పిస్తుంటాడు. సేమ్ ఇక్కడ నేచర్ కూడా అలాంటిదే. నేచర్ కూడా మనకు పక్క నుండి అన్ని నేర్పిస్తుంటుంది, అంటే మనకు రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కానీ మనం సమ్ టైమ్స్ అసహనం రావడం కానీ, నిరుత్సాహం ఉండడం కానీ, మన మీద మనం తక్కువ అంచనా వేసుకోవడం కానీ, సో నెగిటివ్ థింకింగ్ రావడం కానీ, సో మన పట్ల మనం కాన్ఫిడెంట్గా ఉండి ధైర్యంగా ఉండి మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తే ఖచ్చితంగా నేచర్ ఇస్తుంది. సార్ అంటుంటాడు కదా, నువ్వు ఎంత కష్టపడతానో అందరు చూడాలని ఏం లేదు, ఎవ్వరు చూడాల్సిన అవసరం లేదు. నీ కష్టాన్ని చూసి నేచర్కే పులకరింపు వచ్చి నీకు ఇవ్వాల్సిన సక్సెస్ ఇస్తుందంట. అసలు నేను 100% ఇస్తున్నానా అని ఎప్పుడైనా ఆలోచించావా? అది ఆలోచించవు. ఏదో అయిపోద్ది, ఏదో ఏమవుతుంది, ఏమీ అవదు. నువ్వు ఖచ్చితంగా సో ఇప్పటి నుంచి డైలీ మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను అనుకున్న ప్రయత్నాల పట్ల, నేను అనుకున్న పనుల పట్ల 100% నేను ఇస్తున్నానా లేదా, ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలు. ఏదైనా సరే నీ ఎదుగుదల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆ చేసే ప్రతి దాన్ని 100% మనసు పెట్టి చేసేసావు అనుకో, అదే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. ఈరోజు కష్టపడ్డావు అబ్బా, 1కి 10 రెట్లు కష్టపడిపోయావు, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, మా బాగా చేశాను రా బాబు అనిపిస్తుంది కదా. సో అదే నీకు ఎనర్జీని ఇస్తుంది, అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవడో కూడా వచ్చి సాయం చేయడు. ఒకడు వచ్చేసి కాసేపు కూర్చుని రే ఈ పని అయిపోద్దిరా, 100% అయిపోద్దిరా, నువ్వు చేయగలవురా అన్నంత మాత్రాన్న నువ్వు పని చేయకుండా దాంట్లో సక్సెస్ అవ్వలేవు. మరి ఏం చేయాలి? సార్ అంటుంటాడు కదా, మనం పొగిడే వాళ్ళు కాదు మన చుట్టూ, మనల్ని అనేవాళ్ళే ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతుంటాం. కూర్చో ప్రశాంతంగా, ఒక రకంగా చెయ్యాలి ఈ పని అనే దాన్ని 10 రకాలుగా చేసి దాంట్లో ఏది ఈజీ వే అనేది వెతుక్కోవడం మొదలుపెట్టు. ఎంతసేపు నీ వేట నీ కష్టపడడం మీద ఉండాలి తప్ప లక్కుల మీద, లేదంటే ఇంకో దాని మీద, లేదంటే పూజ చేస్తే అవుతుంది, లేదంటే కనుక పలానా చోటుకి వెళ్ళి మొక్కుకుంటే అవుద్దని కాదు. ఎప్పుడూ కూడా దేవుడు మనకి 100% ఒక పవర్ని అయితే ఇస్తాడు మన పని మొదలు పెట్టినప్పుడు. ఆ పవర్ ఎప్పుడు ఇస్తాడు, రే మనోడు బాగా కష్టపడుతున్నాడు, ఎప్పుడు ఫోకస్ అంతా మనోడు కష్టం మీదే ఉంది అనుకున్నప్పుడే కదా ఇస్తాడు. అంతేగాని కళ్ళు మూసేసుకుని నేను పాస్ అయిపోవాలంటే అవుతావా? అవో కదా. నువ్వు అట్లీస్ట్ 35 మార్కులకి ట్రై చేస్తే నీకు 30 వచ్చినా సరే ఏదో లూప్లోనూ అక్కడ పోన్లే 30 వచ్చి. అనుకోవడం వేరు, అనుకున్న దానికి ప్రయత్నం చేయడం వేరు, రెండు ఇంపార్టెంట్. ఇక్కడ అనుకోవడం ఇంపార్టెంటే, అనుకున్న దానికి ప్రయత్నాలు చేయడం అనేది కూడా ఇంపార్టెంటే. కదా అదొకే ఇంకో 5 డేస్ పాస్ చేద్దాం అని చెప్పి ఆ పేపర్లు దిద్దేవాడు కూడా కన్సర్న్ చూపిస్తాడు. అలా కాకుండా నువ్వు వెళ్ళిపోయి అయ్యో ఇప్పుడు అసలు నాకు ఏమీ రావు, ఇప్పుడు నాకు రావు కాబట్టి అసలు నేను పాస్ అవునని చెప్పేసి అసలు ఆ పేపర్లు పూర్తి చేయకుండా వచ్చేసావు అనుకో నెగిటివ్ థింకింగ్తో, ఏమవుతుంది కదా. పాజిటివ్గా నాకు ఏం రాదు, సరే అసలు ఏం రాయిపోవడం కంటే ఏమన్నా రాస్తే బెటర్ కదా అని చెప్పేసి ఒక మంచి మూడ్లో నీకు వచ్చిన కథలన్నీ రాసుకుంటూ పోయావు అనుకో, అట్లీస్ట్ ఈడు కష్టపడి 10 పేపర్లు రాసాడురా, ఈయన ఏదో ఒకటి చెయ్యాలి, గట్టెక్కించాలి అనే ఆలోచన ఇన్విజిలేటర్కి వస్తుంది కదా. దేవుడికి కూడా అలాగే వస్తుంది. ఈడు ఏ పని మొదలు పెట్టినా సరే అమ్మ అవుతుందా అనుకుంటున్నాడు, కానీ అసలు పని మొదలుపెట్టి దాంట్లో కష్టపడలేదు, ఇంక దేనికి పని చేయడం వేస్ట్ అని చెప్పేసి మనల్ని అలా వదిలిపడదొబ్బుతాడు దేవుడు కూడా.
అందుకని దేవుణ్ణి విసిగించొద్దు, నిన్ను నువ్వు విసిగించుకోకు. ఏదైనా మొదలు పెట్టినప్పుడు లేదంటే పొద్దున్నే లేచినప్పుడు ఈ రోజు ఏమైపోద్దో అని ఆలోచించుకో. ఎందుకంటే ఈ రోజు ఏదో ఒకటి అవుతుంది. అది మంచి అవుతుందా చెడు అవుతుందా పక్కన పెట్టేస్తే రోజంటూ మొదలైపోయింది కదా, సూర్యుడు వచ్చేసాడు కదా, సో ఏదో ఒకటి అవుతుంది. సో ఆ ఏదో ఒకటి అయ్యే దాని గురించి నువ్వు రకరకాలుగా ఆలోచించేసి నెగిటివ్ నూతులోకి వెళ్ళిపోకుండా హ్యాపీగా లేగు, నీ పని నువ్వు చేసుకో. ఈరోజు దేంతో మొదలు పెట్టాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మధ్యాహ్నం భోజనం ఏ టైం చేయాలి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, సాయంత్రంకో రిజల్ట్ వస్తుంది, లేదంటే వచ్చి నెల 1 తారీఖుకో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏమొచ్చినా సరే అవును నేను ఒక వారం రోజులు ఆడుకు దుబ్బాను అందుకే అవ్వలేదు, సో నెక్స్ట్ మంత్ ఈ వారం రోజులు ఆడుకోకూడదు, మనం ఇంకా కష్టపడాలి అనేది ఎప్పుడైతే నీకు నువ్వు చెప్పుకుంటావో దానికి మించిన పాజిటివ్ థాట్, దానికి మించిన పాజిటివ్ ఎనర్జీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. చెప్తున్నాను కదా, మనకి ఏదైతే దక్కుతుందో దాన్ని మనం చూసుకుని అంటే అయ్యో నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, నాకు వచ్చింది వేరు, అసలు నాకు ఏమీ అవ్వట్లేదు, నేనేం మొదలు పెట్టినా సరే ఫెయిల్ అయిపోతుంది అనుకుంటావు. అరే నువ్వు 100% ఎక్స్పెక్ట్ చేసావు, నీకు 50% వచ్చిందంటే ఇంకా 50%కి సరిపడా ఎఫర్ట్స్ నువ్వు పెట్టలేదేమో. నువ్వు అదేందుకు ఆలోచించట్లేదు? అప్పుడు నీకు నువ్వు అనుకో, ఒప్పుకో, ఆ నిజాన్ని నువ్వు ఒప్పుకో, నీకు నువ్వు సమర్థించుకోకు ఎప్పుడు. అమ్మ సరిగ్గా కష్టపడలేదురా, ఇంకో 50% కావాలంటే మనం ఇంకొక 2 hours ఎక్స్ట్రా వర్క్ చేయాలన్నమాట, సరే కుమ్మేద్దాం అని చెప్పి రౌడీయిజం చేయాలి నువ్వు నీ థాట్స్ మీద. రౌడీయిజం చేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు అని ఎప్పుడైతే డిసైడ్ అవుతావో చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీ మొత్తం వైఫైలో తిరుగుద్ది నీ చుట్టూ. అమ్మని అమ్మ ఇడు పట్టేసుకున్నాడు మంత్రాన్ని అంటే ఇడు చేసేదాని మీద ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి. అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అమ్మ వీడి సంకల్పం మామూలుగా లేదు, ఎంత సిచ్యువేషన్ వచ్చినా కూడా కష్టపడి అనుకున్న సాధించేంత వరకు వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా ఆ నేచర్ గమనించాలి. సీసీ కెమెరా లాగా బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్లో ఏం చేస్తారు, చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటారు కదా. మరి మన చుట్టూ నేచర్ అని ఒక సీసీ కెమెరా ఉంది, సో మనల్ని మనం ఎంత మార్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు చేసేస్తాడో అనేది నీ చుట్టూ ఉన్న నేచర్లో ప్రతి పవర్కి అర్థమయ్యి నీ ఎనర్జీకి తోడవుతాయి అవన్నీ. అందుకని ఇక్కడ పాజిటివిటీ అనేది స్పెషల్గా ఏం క్రియేట్ చేయబడలేదు. నువ్వు ఏదైనా చేసే ముందు, ఏదైనా మొదలు పెట్టే ముందు, ఒక రోజు కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక జాబ్కి వెళ్ళే ప్రాసెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అది మొదలు పెట్టే ముందు రకరకాలుగా ఆలోచించడం మానేసి ఎలా మొదలు పెట్టాలి, దానికోసం నువ్వు నీ తరపు నుంచి ఎంత ఇవ్వాలి అనేది మాత్రం ఆలోచించు. అదే పాజిటివ్ థాట్, అదే పాజిటివ్ థింకింగ్. రిజల్ట్ ఏదైనా వస్తుంది, గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా. నువ్వు మొదలు పెట్టకుండా ఆలోచించినంత మాత్రాన గొప్ప గొప్ప రిజల్ట్స్ వచ్చేవి. నువ్వు మొదలు పెట్టేసిన తర్వాత కూడా ఏమవుతుందో అని బిక్కుమంటూ ఆ పని చేసినంత మాత్రాన గొప్ప గొప్ప మిరాకిల్స్ జరిగిపోవు, లోతుల్లోకి పడిపోవు. ఏదైతే అదే అవుద్ది. నువ్వైతే అనుకున్నావు, అది నీకు నచ్చింది, నువ్వు మొదలు పెట్టావు, నీకు నచ్చింది కాబట్టి 100కి 120, 130, 140, 150% ఇచ్చేయి. దాని నుంచి వచ్చిన ఏ రిజల్ట్ అయినా తీసుకో, మళ్ళీ మొదలుపెట్టు. ఏమైంది బాసు, మహా అయితే ఒక 4 రోజులు కష్టం పోయింది, జీవితం ఏం పోలేదు కదా, తినడానికైతే లోటు లేదు కదా, ఉండడానికైతే లోటు లేదు కదా. సమాజంలో నిన్ను వెలేసేసిరే ఈడు నెగిటివ్ థింకర్ రా, ఈడు దేనికి పని చేయడురా అంటున్నారా? అంటే వాళ్ళందరూ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, నువ్వు పాజిటివ్ వేలోనే ఉన్నావు. అది మెయింటైన్ చేయి, కొడతావు గట్టిగా త్వరలో. అది స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే అలా ఉండాలి, మనం అలా ఆలోచించాలి కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన మెంటర్ మనకు ఒకటి చెప్పిండు, ఏంటిది అది, ఒక స్టార్ డిస్ట్రిబ్యూటరు లెఫ్ట్ 3 రైట్ 3 ఐఏపీ పోస్టర్లు సంకల్పించుకోండి అని చెప్పిండు కదా. అసలు అది అయ్యేంత వరకు దాని గురించి ఆలోచిద్దాం. పెద్ద పెద్ద ర్యాంకుల గురించి టెన్షన్ అవసరం లేదు. చిన్న చిన్న స్టెప్పులు, స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ రాడికల్ చేంజెస్. ఇలా చిన్న చిన్న సంకల్పాలు పెట్టుకొని ఫస్ట్ దాని గురించి ఆలోచిద్దాం. సార్ అంటుంటాడుగా, నీ వల్ల ఎంతమందికి ఇన్కమ్ వస్తుంది, ఒక 250కి కనీసం లెఫ్ట్ 5 స్టార్స్ రైట్ 5 స్టార్స్ వచ్చేలాగా మనం సంకల్పిద్దాం. ఒక స్టార్ 500కి లెఫ్ట్ 10 ఐఏపీలు రైట్ 10 ఐఏపీలు వచ్చేలాగా ఫోకస్ చేద్దాం. ఒక స్టార్ 1000కి లెఫ్ట్ 20 ఐఏపీలు రైట్ 20 ఐఏపీలు వచ్చేలాగా ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఒక రూబీ ఆల్ ఎగ్జిక్యూటివ్స్ లెఫ్ట్ ఒక 40 ఐఏపీలు రైట్ 41 ఐఏపీలు తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ కదా. సో నాకు ఈ మధ్యకాలంలో నాకు బాగా కనెక్ట్ అయిన వీడియో నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు.
సో ఇప్పుడు మనం తీసుకునే సబ్జెక్టు అది ఈ ఒక్క రోజు వరకే మోటివేషన్ లాగా ఉండద్దు, అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోవాలి. ఐఏపీ పోస్టర్లకు సంబంధించి అంటే ఇతరుల సక్సెస్ కోసం కష్టపడడంలో ఆ కిక్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో చూపిస్తాం, ఇది చూడండి. ఇల్లు కొన్నాను సంతోషంగా ఉంది, కారు కొన్నాను సంతోషంగా ఉంది. ఇది చూడండి బాగా. ఇల్లు కొన్నాను సంతోషంగా ఉంది, కారు కొన్నాను సంతోషంగా ఉంది. ఒక ఇంటికి 2 ఇళ్ళు 3 ఇళ్ళు అన్నీ సంతోషంగా ఉంది. కానీ ఇచ్చేప్పుడు ఒక సంతోషం ఉంది. ఆ ఇచ్చేప్పుడు సంతోషం కొన్నప్పుడు సంతోషం కన్నా చాలా పెద్దది. నేను అనుకున్నాను ఇదన్నీ నేను చేస్తున్నాను. ఒక 10 years బ్యాక్ నా ఇంట్లో 60 పిల్లలు పెట్టి నేను చదివిస్తున్నాను, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాను. ఇదన్నీ గర్వం నా లోపల కూడా ఉంది. తర్వాత తెలిసింది ఇదన్నీ నేను చేయలేదు, దేవుడు నా లోపల చేస్తున్నాను. నేను జస్ట్ పనివాడుని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది కూడా సో తను అనుకున్న సంకల్పం, తను ఎన్ని కోట్లు సంపాదించినా లేని సంతోషం, నలుగురికి సహాయం చేయడం వల్ల, ఎడ్యుకేషన్ అందించడం వల్ల, వాళ్ళు ఒక 50 మంది డాక్టర్లు అవ్వడం వల్ల తనకిచ్చిన సంతోషం. ఒక లారెన్స్ తను తీసుకున్న దానికన్నా తనకు నలుగురికి అంటే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం వల్ల, అంటే వాళ్ళు హ్యాండిక్యాప్, వీళ్ళ బ్లైండ్ అట్లా కాకుండా తను నటిస్తున్న సినిమా రంగంలోనే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా ఒక యాక్టర్ని చేసింది చూడండి, అది గొప్ప విషయం. బట్ ఇక్కడ మనం అట్లాంటివి చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకు ప్లాట్ఫామ్ ఇచ్చిండు మన అందరు సారు, ఆపర్చునిటీ ఇచ్చిండు, నువ్వు చేసుకో, నువ్వు సక్సెస్గా నీ ద్వారా 10 మందిని సక్సెస్ చేయమంటున్నాడు. సో అట్లా ఐఏపీ పోస్టర్ల మీద మనం ఫోకస్ పెట్టి ఎంతో మంది ఇన్కమ్కి మనం సపోర్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇక్కడ ఒక ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు. ఆ ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారితో నడుచుకుంటూ ఒక గ్రౌండ్ ప్రక్కన ఆగింది. ఆ రోజు గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్ అథ్లెటిక్స్, వాళ్ళంతా అక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా. ఆ అమ్మాయి ఏమో చిన్న వయసు. ఆ అమ్మాయి వాళ్ళు అక్కడికి వెళ్ళి రన్నింగ్ చూసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో అంటుంది, అమ్మ నేను కూడా వాళ్ళలాగా పరుగెత్తుతూ నేను కూడా సాధిస్తా అంటే, వాళ్ళ అమ్మ నేనేం చేయలేను, ఆ గ్రౌండ్లో ఉన్న కోచ్ని అడిగి నువ్వే కనుక్కో, ఆయన నేర్పిస్తా అంటే నువ్వు నేర్చుకో, నాకైతే ఇబ్బంది ఏం లేదు అని తల్లి ఆ బిడ్డకి చెప్పింది. ఒకరోజు ఆ అమ్మాయి కోచ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను కూడా వాళ్ళలాగా పరిగెత్తాలి సార్ అని చెప్పింది. సో కోచ్ ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి పోలియోతో ఉంది కదా, 2 కర్రలు ఉన్నాయి, పోలియోతో ఉంది, మరి 2 కర్రలు ఉన్న వ్యక్తి మేము నడవలేదు కదా ఎలా అని ఆ కోచ్ ఆలోచిస్తున్నాడు. బయటికి అనలేడుగా, లోపల ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి కోచ్ని ఏమడిగిందంటే, కోచ్ గారు నేను పరిగెత్తుతాను అని కోచ్ని అడిగితే, కోచ్ ఎప్పుడు కూడా యాక్టివ్ చేస్తుంటాడు కానీ డిమోటివేట్ చేయడుగా. సో కోచ్ అనేది డిమోటివేట్ చేసేవాడు కాదు కాబట్టి, అందుకే కోచ్ డైరెక్ట్ నో చెప్పలేక ఏం చేస్తాడంటే ఒక టాస్క్ ఇస్తాడు. బాలలత మేడం ఆయన వచ్చి నాకు నేర్పేయండి అంటే, నువ్వు రోజు పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూర్చో అని చెప్తుంది మేడం. 365 రోజులు 365 ఎగ్జామ్ రాయని చెప్పి. సో అట్లా నో చెప్పలేక ఒక టాస్క్ ఇచ్చాడు. నేను నీకు నేర్పుతా, కానీ నువ్వు ఏ రోజైతే కర్రలు లేకుండా నడవగలుగుతావో ఆ రోజు నీకు నేను రన్నింగ్ నేర్పిస్తాను అని కోచ్ చెప్తాడు. సో అమ్మాయి ఓకే సార్ నేను దానికి సిద్ధం అని చెప్పి కోచ్కి చెప్పింది. ఒక 6-7 నెలల తర్వాత మళ్ళీ కోచ్ దగ్గరికి వెళ్ళి, కోచ్ స్టిక్స్ లేకుండా నడవాలన్నారు కదా, చూడండి నేను నడిచి చూపిస్తా అని చెప్పి నడిచి చూపించింది. ఎప్పుడు 6-7 నెలలు ప్రయత్నం చేసిన తర్వాత నిరంతరం ఆ తర్వాత వెళ్ళింది. 6-7 నెలలు స్టిక్స్ తీసేసి
లేవడం, పడడం, దెబ్బలు తినడం, మళ్ళా పడడం, మళ్ళా లేవడం, మళ్ళా పరిగెత్తడం, మళ్ళా లేవడం, దెబ్బలు తినడం, ఇదే ఇక 6 నెలలు. సో కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళి సక్సెస్ఫుల్గా స్టిక్స్ లేకుండా నడవడం ప్రాక్టీస్ చేసింది. అమ్మాయి డిటర్మినేషన్ చూసి కోచే షాక్ అయ్యిందంట. అట్లనే మనం చేసే పని నేచరే షాక్ అవ్వాలి. అమ్మ వీళ్ళని నేను తట్టుకోలేను, ఇక వీళ్ళకి ఇవ్వాలి సక్సెస్ అని చెప్పి నేచర్ ఇక వెంటనే ఇచ్చేయాలి. సో కోచ్ తనలో ప్రతిభను చూసి నీకు రన్నింగ్ నేర్పుతాను అని మాటిచ్చాడు. ఆలోచించిన కోచ్నే, క్వశ్చన్ మార్కులో ఉన్న కోచ్నే తన ప్రయత్నాలతో ఆలోచింపజేసిందా లేదా? సో మనం అంటుంటాం, నాకు ఆ సీనియర్ సపోర్ట్ చేయట్లేదు, నాకు ఆ సీనియర్ టచ్లో లేడు, వాళ్ళు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే నేచరే పంపిస్తుంది మీ దగ్గరికి అన్ని. అవునా కదా? ఒక రోజు స్కూల్లో కాంపిటీషన్స్ అవుతున్నాయి. ఆ రోజు అమ్మాయి నేను కూడా పార్టిసిపేట్ చేస్తా సార్ అని పేరిస్తే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, నువ్వు బాగానే నడుస్తున్నావు కానీ నీకు పోలియో ఉంది, సడన్గా నువ్వు రన్నింగ్ కాంపిటీషన్లో పడిపోతే అది మా మీదకి వస్తుంది అని మేనేజ్మెంట్ వాళ్ళు మేము ఛాన్స్ ఇవ్వం అని చెబితే అప్పుడు ఆ అమ్మాయి, సార్ బాధ్యత అంతా నాదే, నా తల్లిదండ్రులదే, ఏదైనా సరే మీ పేరు బ్లేమ్ నేను చేయను, ఏదైనా నేనే బేర్ చేస్తా, నన్ను అలో చేయండి అని రిక్వెస్ట్ చేసి తను వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుంది. సో ఆ రన్నింగ్ రేస్లో ఇక ప్రయత్నం స్టార్ట్ చేసింది. రన్నింగ్ రేస్లో స్కూల్లో నేనే ఖచ్చితంగా సాధించాలని చెప్పి ఇక ప్రయత్నం చేయడం, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. వన్స్ తను పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తను గెలిచింది అనుకుంటున్నారా, ఓడిపోయింది అనుకుంటున్నారా? గెలిచిందా? గెలవలే. తనే లాస్ట్ వచ్చింది, తనే ఫెయిల్ అయింది, లాస్ట్ అందరికన్నా లాస్ట్ వచ్చింది తనే. సో ఈ స్టోరీనప్పుడు మనం అట్లే అనుకుంటాం కదా. మళ్ళీ అక్కడ కోచ్ యాక్చువల్గా ఆ రన్నింగ్ రేస్లో ఫెయిల్ అయిన వ్యక్తి తనే, లాస్ట్కి వచ్చిన వ్యక్తి తనే. అక్కడ కోచ్, ఇక కోచ్ ఎట్లుంటాడు, మళ్ళీ ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా డిమోటివేట్ చేయడుగా, ఆల్వేస్ మోటివేట్ చేస్తూనే ఉంటాడు కదా. సో మరి కోచ్ ఆ అమ్మాయితో ఏమన్నాడంటే, నీకు ఒకప్పుడు నడవడానికే చేత కాలేదు, కానీ నువ్వు ఇప్పుడు పరిగెత్తుతున్నావు, లాస్ట్ వస్తేంది ఫస్ట్ వస్తేంది, స్పీడ్గా పోయి ఫస్ట్ వస్తేంది, స్లో అయితేంది, నో ప్రాబ్లం. నువ్వు ఇంకా పెంచాల్సింది ఏంటంటే నీ ప్రాక్టీస్ని అని కోచ్ చెప్పిండు. నువ్వు ఇంకా పెంచాల్సింది ఏంటిదంటే నీ ప్రాక్టీస్ని. నువ్వు అంతవరకు వచ్చినావు, ఇంకొంచెం నీ ప్రాక్టీస్ని పెంచితే, ఇంకా నీ కొంచెం ఎనర్జీని పెంచితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి ఆ కోచ్ ధైర్యం ఇచ్చి ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ పెంచడం వల్ల ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ అనేది ఇంకా డబుల్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ డబుల్ అయ్యి తను అనుకున్న సాధించి ఆ సక్సెస్ఫుల్ పర్సనే విల్మా రుడాల్ఫ్. షీఈస్ ఫ్రమ్ అమెరికా. సో 1960 ఒలింపిక్స్లో ఒకేసారి 3 గోల్డ్ మెడల్ సాధించిన ఒక ఏకైక అథ్లెటిక్, ఒక ఉమెన్. పోలియో అనే నెగిటివ్ పెయిన్స్ కుచ్చిన, చుట్టూ ఉన్న నలుగురు కామెంట్ చేసిన, కుంటిదానివి అని ఎవరు అవమానించిన, నీ వల్లేమవుతుందని ఎంతమంది అన్నా, బాటిల్కి క్యాప్ ఎలాగ ఉంటుందో తన కోచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో తన మైండ్ని ఓన్లీ పాజిటివ్ అనే క్యాప్తో సీల్ చేసుకున్నది. 1:10 ఒక ఫార్ములా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1:10. ఒక నెగిటివ్ వస్తే 10 పాజిటివ్లతో తన మైండ్ని ఫుల్ఫిల్ చేసుకుంది. ఆ బాటిల్ వాళ్ళ కోచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయితే ఆ క్యాప్ అనేది తన పాజిటివ్ మైండ్ సెట్తో ఆ క్యాప్తో సీల్ చేసుకుంది తను. అట్లా ఒక నెగిటివ్ వస్తే 10 పాజిటివ్స్తో ఫీడ్ చేసుకున్నది. నీ వల్ల ఏమవుతుందంటే నా వల్ల అవుతుందని చెప్పి తను 10 రకాలుగా పాజిటివ్స్ని నింపుకున్నది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది అసలైన పాజిటివ్ మైండ్ సెట్ అనేది. ఇప్పటి వరకు మనం ఏదైతే పాజిటివ్ మైండ్ సెట్ గురించి చర్చించుకున్నామో దానికి లైవ్ ఎగ్జాంపుల్ స్టోరీ తను. అట్లా మన చుట్టూ కూడా ఎంతోమంది ఉన్నారు కదండి. ఇందులో మనం తీసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ మైండ్ సెట్, 2 నేను చేయగలుగుతాను అనే ఆశావాద దృక్పథం, 3 కారణాలు అడ్డు చెప్పకుండా నిరంతరం ప్రయత్నించడం. కారణాలు చెప్పిందా? అందరూ అవమానిస్తుంటే కూడా అవును నిజంగానే నాకు చేత కాదుగా, నాకు కర్రలు ఉన్నాయి కదా, నేను కుంటిదాన్ని కదా అని ఏ రోజైనా తను ప్రశ్నించుకున్నదా? నేను ప్రయత్నం చేస్తా, నేను పరిగెత్తుతా. అసలు నడవడానికే అవకాశం లేని వ్యక్తి నేను పరిగెత్తుతా అనడం ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అండి అది, అవునా కదా. 4 ఒక కోచ్ని ఎంచుకోవడం. తను ఒక కోచ్ని ఎంచుకుంది, తన కోచ్ ఎట్లా చెప్తే అట్లా పని చేసుకుంటూ వెళ్ళిపోయింది. 5 లక్ష్యం పట్ల పాజిటివ్గా ఉండడం. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో అది సాధించేంత వరకు పాజిటివ్గా వెళ్ళిపోవడం. అవుతుందా కాదు, అవుతుందా కదా నోయిగా
నేను అనుకున్నా అది చేయాలి అంతే. ఏం జరుగుతుంది అనేది ఇక భగవంతునికి వదిలేద్దాం మనం. 6 కన్సిస్టెన్సీగా కొన్ని సంవత్సరాలు సాధన చేయడం. కన్సిస్టెన్సీగా కొన్ని సంవత్సరాలు సాధన చేయడం. ఎన్నోసార్లు పడుతూ లేస్తూ గమ్యం వైపు వెళ్ళడం. మరి తను స్టిక్స్ పెట్టుకొని కింద మీద పడుతూ వెళ్ళిందా లేదా? ఎన్నో అవమానాలను, ఎయిత్ పాయింట్, ఎన్నో అవమానాలను, రిజెక్షన్స్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం తన దృఢ సంకల్పంతో. అంతే కదా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని మాటలన్నా, ఎంతమంది తీసేసినా, నువ్వు వద్దు అన్నా, తన సంకల్పంతో తనకు అనుకూలంగా మార్చుకుందా లేదా తన సక్సెస్ని? 9th పాయింట్, ప్రయత్నాలు ఆపకుండా కొనసాగించడం. ప్రయత్నాలు ఆపకుండా కొనసాగించడం. దీనికి సంబంధించిన వీడియో నేను గ్రూప్లో పెడతా, ఎందుకంటే టైం అనేది లెస్ ఉంది కాబట్టి. దీనికి సంబంధించిన వీడియో నేను ఒక చిన్న వీడియో 4 minutes ఉంది, అది నేను గ్రూప్లో పెడతా. ఒక చిన్న 20 seconds, ఒక 50 seconds వీడియో తోటి ఈరోజు నేను నా సెషన్ని వైండప్ చేస్తాను. ద రిజెక్టెడ్ యూ అనే పాయింట్ మీద ఒక చిన్న వీడియో, కశ్యప్ గారు ఏం చెప్తున్నారు అనేది చూడండి. ఐ థింక్ ఇడియట్ మూవీ తర్వాత పోకిరి, ఆ, రెండు పూరి జగన్నాథ్ గారు కదా. ఈ రెండు ఆయన గారు వేరే వేరే హీరోలకి నరేట్ చేశారు. రైట్, ఇడియట్ రవితేజ గారు చేశారు, తర్వాత ఇది పోకిరి వచ్చేసి మహేష్ బాబు గారు చేశారు. ఆయన ఎవరికైతే నరేట్ చేశారో వాళ్ళు అదంతగా యాక్సెప్ట్ చేయాల, వాళ్ళు అది చేయాల, ఆర్ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే రిజెక్ట్ చేశారు. రైట్, ఒక మూవీ స్క్రిప్ట్ ఆఫర్ చేస్తే రిజెక్షన్ వచ్చింది, ఆ మూవీ ఆ స్టోరీ ఫ్లాప్ అయిందా? ఇడియట్ బ్లాక్ బస్టరే, పోకిరి బ్లాక్ బస్టరే, కానీ అది ఒకళ్ళు రిజెక్ట్ చేసిన స్టోరీ. మనల్ని ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన మన స్టోరీ ఫ్లాప్ స్టోరీ కాదు, మన బొమ్మ బ్లాక్ బస్టరే. ఇది మైండ్ సెట్ లో ఉండాలి, మైండ్ లో ఉండాలి. మైండ్ సెట్తో స్టార్ట్ అయింది, మైండ్ సెట్తోనే ఎండ్ అయింది. మనల్ని ప్రాస్పెక్ట్ రిజెక్ట్ చేసిన, కస్టమర్ రిజెక్ట్ చేసిన, డిస్ట్రిబ్యూటర్ రిజెక్ట్ చేసిన, ఫ్యామిలీ వాళ్ళు రిజెక్ట్ చేసిన, చుట్టూ వాళ్ళు రిజెక్ట్ చేసిన, మన బొమ్మ ఎప్పుడు బ్లాక్ బస్టరే. దాన్ని నువ్వు ఎంత నమ్ముతున్నావు? మన అన్సార్ సార్ని, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ని, మన ప్రోడక్ట్స్ని మనం వాడితే, దాన్ని నమ్మితే చాలు, మనం వెంటనే చెప్పింది నమ్మితే చాలు, ఆటోమేటిక్గా అక్కడ ఎవరిని పట్టించుకోకుండా తన కోచ్ని పట్టుకొని తను ఎట్లా వెళ్ళిపోయింది, సేమ్ అట్లనే ఇక్కడ మనల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ గైడ్ని పట్టుకొని ముందుకెళ్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయినట్టే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కేవలం ఒకసారి సార్కి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాము. ఇది ఎవ్రీడే దేహానికి ఆకలి ఎలా ఉంటుందో మైండ్కి మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ చేయాలని. ఎందుకంటే అది కష్టం వైపుకి మనుషుల్ని పట్టించుకోకుండా వెళ్ళాలి. మనుషుల మధ్య నుంచి పరిగెడుతూ ఉండాలి, మనుషుల మధ్య నుంచి వెళ్తూ ఉంటాం, దేనికి తగలకుండా వెళ్తూ ఉండాలి, అది బెస్ట్ డ్రైవింగ్. అలాగే ఇక్కడ మనుషుల్ని ఢీ కొట్టుకోకుండా వెళ్తూ ఉండాలి, ఢీ కొట్టామో ఆగిపోతాం. కాబట్టి మనుషుల సపోర్ట్, మన మనసు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేసాం. కానీ మనుషుల సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి. ఎవరో ఇద్దరు ఎక్కువ కాస్ట్ కదా అన్నారని సరే లోకమంతా ఏంటి ఎక్కువ కాస్ట్ అంటుంది అని అది దాన్ని యూనివర్సలైజ్ చేయొద్దు. ఎవరో రిజెక్ట్ చేశారని నీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మంచిది, అది మంచి మాట. అది ఒక ఇద్దరి సైకాలజీని అందరికీ కట్టడి చేయొద్దు, అది అందరికీ సత్యం. అందుకనే సత్యం వేరు అని అంటారు, అందరూ చెప్పేది వేరు, సత్యం వేరు అని. అందుకని బిలీఫ్ ఉండాలి. బిలీఫ్ దేని మీద? పక్కా ప్రాక్టికల్ అనే పదం ఎందుకు వాడతారు? కంపెనీ ఎందుకంటారు? ఇది పక్కా ప్రాక్టికల్ అంటే ఈ యొక్క న్యూట్రాసెటికల్ పక్కా ప్రాక్టికల్, డైరెక్ట్ సెల్లింగ్ పక్కా ప్రాక్టికల్, ఇది ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ పక్కా ప్రాక్టికల్, ఇది ఎంతో చేసింది ఇది అట్లా. కాకపోతే నాకు క్యూబ్ సెట్ చేయడం రాకపోవచ్చు, నాకు రాకపోవచ్చు దాన్ని డీల్ చేయడం. ఫస్ట్ వీడియో మనసుకి మీరు కష్టానికి లింక్ చేసుకోవాలి, మనసుకి కష్టానికి లింక్ చేసుకోవాలి. ప్రజెంటేషన్స్ని క్రియేట్ చేయడం కష్టము, సెల్లింగ్ కష్టము, రిటైలింగ్ కష్టము, మరి మనీ కష్టం కదా. ఇంకొకరిని అడగడం ఇష్టమా? నాకు ఒక సాయం చేయండి, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, అదేమన్నా ఇష్టమా? అది పెద్ద కష్టమేగా. మనీ క్రియేషన్ ఏమి చిన్నదేం కాదు, కష్టమే.
కాబట్టి ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసుకోవడం, టైంకి రెడీ అయి ఉండడం, నోట్ చేసుకోవడం, వాళ్ళకి జిఎస్ఎం చేయడం, ఓకే, ఆ కస్టమర్ని కలుపుకుపోవడం, ఇదంతా కష్టమే మరి. ఈ కష్టంలో నుంచే ఆ కష్టం లేకుండా వస్తుంది ఆ మనీ అనేది. టంచన్గా గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చినట్టు ఆ మంగళవారం బుధవారం వచ్చేస్తుంది కదా, వీక్లీ వీక్లీ. ఇప్పటి వరకు కంపెనీ ఎన్ని కష్టాలున్నా సరే, ఉమ్, నిన్న ఆ అమ్మ చూసారా, నిన్న అమ్మకి కష్టం ఉంది, క్యాన్సర్ ఉంది, నువ్వు వెళ్తావన్నా మళ్ళీ ఇంట్లో పనులు అట్లానే చేసుకుంటూ వండి పెడుతూనే ఉంది అట్లా. కాబట్టి ఆ, ఇది మనకి ఇస్తూనే ఉంది కంపెనీ ఎవ్రీ వీక్ ఇన్కమ్. సో ఇందులో ఉన్న సైకాలజీని చాలా సింపుల్ గా మీరు చూడండి, మనసుకు కష్టానికి లింక్ చేసుకోవాలి. ఉమ్. అయితే కష్టపడడానికి అందరూ రెడీగా ఉంటారు. ఉద్యోగాల్లో కష్టపడుతున్నారు, బిజినెస్ లో కష్టపడుతున్నారు, కష్టపడి అప్పులు తీసుకొచ్చి షాపులు పెడుతున్నారు, అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, కష్టం పడుతున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది టీం వర్క్ కాబట్టి ఇక్కడ ఎలా మేనేజ్ చేయాలో అది అక్కడ పోతుంది అసలు. టోటల్ మేనేజింగ్, మొత్తం టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ పోతుంది. ఇక్కడ మనము ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది మనం చూసుకుందాం. ఓకే, నేను ఏం రాసుకుంటే, ఏం తెలుసుకుంటే, ఏం గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటా, ఇది మనం తెలుసుకోవాల్సింది. నేను ఎలా అర్థం చేసుకుంటా అనేది. ఓకే, ఇక అంటే మనసుని కష్టానికి లింక్ చేయాలి. ఈ మనుషుల దగ్గర ఎలా ఉండాలనేది ఒక 4 మాటల్లో మీకు చూడండి. ఎప్పుడైనా సరే ఇంకొకరిని దగ్గర ఉండేటప్పుడు ఉమ్, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. వినయం, ఓకే, వినయం, జాగ్రత్త, సమయస్ఫూర్తి, సందర్భ స్ఫూర్తి, ఓకే, మాటలతోటి బ్యాలెన్స్ చేయడం, నో ఎక్స్పెక్టేషన్స్, ఇవి అన్నీ ఫస్ట్ మనం ఉండాలి. ఇవన్నీ ఏంటివి? వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకునేవి, మనం ఇంకో వాళ్ళ నుంచి కోరుకునేవి. వేరే వాళ్ళ నుంచి మందు మనం కోరుకుంటాం. సార్ నా నుంచి మరీ అంత ఎక్స్పెక్టేషన్ చేయకండి, నేను ఇంత అయితే చేస్తాను, ఇంతే, నేను ప్రెజెంటేషన్ వర్క్ అయితే చేస్తాను, నేను ఇదైతే చేస్తాను, మీరు నా మీద అంత హోప్ పెట్టుకోకండి అని మనం ఎట్లా అయితే అంటామో, సేమ్ టు సేమ్ జిరాక్స్ అటువైపు కూడా అంతే. సేమ్ జిరాక్స్. నేను ఇది చేయట్లేదా సార్, ఇది సరిపోదా, ఇంకా ఇంత చేయాలా నేను, ఇట్లా మనం ఎట్లయితే అంటామో సేమ్ టు సేమ్ అది అన్నమాట, జిరాక్స్ అన్నమాట. ఇది ఇది ఉంటే ఎవ్వరికి ఢీ కొట్టకుండా వెళ్తాం మనం. ఏదో అంటారు, మన చెప్పుల్లోంచి కాలు కాకుండా వాళ్ళ చెప్పుల్లోంచి కాలు పెట్టి చూడాలి. ఇంగ్లీష్లో చదివి ఆ ఇంగ్లీష్ అయినా గుర్తులేదు. అట్లా ఎమోషన్, వాళ్ళ శ్రద్ధ ఎంత ఉంది, వాళ్ళ శక్తి ఎంత ఉంది, వాళ్ళ స్థాయి ఎంత ఉంది, దాన్ని బట్టిగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని మంచివి ఏంటంటే తెలుసుకోవాల్సింది, మనసుకు శక్తి ఉంది, ఇది ఫిక్స్ అవ్వాల్సిన విషయం. దానికి ఉన్న పవర్ తెలిస్తే ఆశ్చర్యపోతాం. కొన్ని నమ్మం కూడా నమ్మం మనం, అంత ఉంటుంది. నిన్న ఎస్ఎన్ బర్గ్ అనే ఒక వ్యక్తి గురించి, ఒక పేషెంట్, ఆయన మనసు ఒక ఎట్లా అందరు ఊహించని విధంగా ఒక శ్రీనివాసన్ రామానుజన్ తోటి పోల్చి చెప్పింది ఒక బుక్ లో రాయడం జరిగింది. మనసు మైండ్ పవర్ అనేటువంటిది దాని కాన్సెప్ట్. మైండ్ పవర్ చాలా గ్రేట్, మనం కూడా ఊహించాం అన్న, నిజంగా జరిగింది అట్లా అనిపిస్తుంది. రామానుజం కూడా అంతే, ఆయన చెప్పిన విషయాలు 20 సంవత్సరాలు పట్టిందంట అనుకోవడానికి, అది రివీల్ అవ్వడానికి, అంత పరిపక్వత 20 సంవత్సరాల తర్వాత. గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఏమో 3-4 years లో వచ్చింది, మామూలు వాళ్ళకి 20 సంవత్సరాలు పట్టింది. సో మనసుకు శక్తి ఉంది, ఇది ఒకటి. తర్వాత రెండో పాయింట్, అన్నీ సాధించగలుగుతుంది. అన్నీ సాధించగలుగుతుంది. అన్నీ అంటే మూడో పాయింట్, అన్నీ అంటే నాకు కావాల్సినవి అన్నీ, భూమి మీద ఉన్నాయి అన్నీ కాదు, నాకు కావాల్సినవి అన్నీ. నాకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఉంది, లేకపోతే నాకు డబ్బు అవసరం ఉంది, 1,00,000 అవసరం ఉంది, మంత్లో 50,000 అవసరం ఉంది, నాకు స్టార్ 1000 ర్యాంక్ అవసరం ఉంది. నాకు అవసరమైన అన్ని సాధించగలుగుతుంది నా మనసు. ఓకేనా? పాయింట్ ఇది నోట్ చేసుకోవాలి.
అన్ని అంటే భూమి మీదే అన్ని, నేను మరి నెక్స్ట్ పిఎం నేనే కావాలనుకుంటున్నా అవుతుంది, ఇలాంటి లాజిక్ లేని. ఓకే, అన్ని అంటే నాకు కావాల్సిన అన్ని, ఇప్పటికిప్పుడు నాకు ఏమి అవసరమో అది సాధించగలుగుతుంది. కానీ కానీ అక్కడ కొంచెం దీర్ఘం తీయాలి. కానీ మనసుకి ఇష్టం ఉండాలి. మనసుకి ఇష్టం ఉండాలి. నేను బరువు తగ్గాలనుకుంటున్నాను, దాని మీద ఇష్టం ఉండాలి. నేను చాలా హెల్తీగా 70లో కూడా 80లో కూడా జింకలాగా చలాకీగా ఉండాలి అని అంటే దానికి ఇష్టం ఉండాలి ఫస్ట్. తర్వాత ఆ ఇష్టానికి ఏ కష్టమో ఆ వర్క్ తెలిసి ఉండాలి, ఆ వర్క్ హాలిక్గా ఉండాలి. ఇది మనసుకి ఇన్నర్ భావాలు డెవలప్ అవ్వడానికి ఇది ఫస్ట్ సాఫ్ట్వేర్. నాకు ఎప్పటి నుంచి డిగ్రీ కంప్లీషన్ దగ్గర నుంచి అంటే క్యాంపస్ అనుకోండి, క్యాంపస్కి వెళ్ళినప్పటి నుంచి మంత్లీ 1 lakh, మంత్లీ 1 lakh ఇదే జపం, ఇంతే జపం. నేను నా ఫ్రెండ్ హరీష్ అని ఉన్నాడు, తను కొట్టాడు, ఓసీ అయినా సరే కొట్టేశాడు, డిగ్రీ లెక్చరర్. మనకి 1 lakh, నేను 2500 6000 ఈడ్చుకుంటూ వెళ్ళేసరికి ఆడు టక్మని వెళ్ళిపోయాడు. అంత అది కూడా నాకు ఇంకా అంతకు ముందు నుంచే అది ఉంటుండే, ఇంకా తనకు వచ్చిన తర్వాత ఇంకా నాకు ఎక్కువ. ఉమ్. మనసుకి మనుషులతో కాకుండా మనీతో లింక్ ఉండాలి. నీ లక్ష్యం మనీ అయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, సిస్టమ్ అర్థమవుతుంది, ఇండస్ట్రియల్ సిస్టమ్ అర్థమవుతుంది. నేను చెప్పేది ఎవరికి నచ్చింది ఎవరికి నచ్చలే ఇవన్నీ కాదు అసలుకి. ఇప్పుడు మనం బైక్తో వెళ్తుంటాము, ఎవరైనా లిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే లిఫ్ట్ అడిగిన వాళ్ళకి ఇస్తాం, కానీ ఇంటింటికి వెళ్ళి అడుగుతాం నీకు లిఫ్ట్ కావాలా లిఫ్ట్ కావాలని. మన దారిలో వెళ్తూ ఉంటే లిఫ్ట్ కావాలని అంటే ఎక్కుతారు, సార్ ఇక్కడ వరకు చాలు అంటే అక్కడ దిగిపోతారు, అంతే. నువ్వు మాత్రం నిత్య అన్వేషివే, వెళ్తూనే ఉండాలి. నీతో కంపెనీ ఉంటుంది 100 సంవత్సరాలు, నీకు ఎన్ని సంవత్సరాలు సంపాదించుకుంటూ సంపాదించు, దట్స్ ఇట్, అంతే. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెన్స్ మనుషుల దగ్గర. మరి మన ముందుకు వెళ్ళాలంటే ఇది జట్టు పని కదా, ఎలా అక్కడి నుంచి వెళ్ళటానికి మనుషులతోటి ఎలా డీలింగ్ అని అంటే చూడండి. సార్ లాస్ట్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేయరా? ఆ కష్టానికి తగ్గటువంటి ఇప్పుడు ఇష్టానికి ఏదో ఒక కష్టం కావాలి, దానికి సంబంధించిన వర్కహాలిక్ గా ఉండాలి, ఇంకేమీ చూడొద్దు, అంతే. ఏదైనా అనుకూలంగా జరగకపోతే నేనే ఇంకేదో కష్టపడాలి అని అనుకోవాలి, అంతే. నేను చేసింది ఏదో రాంగ్ వేశాను, ఈ ధనియాలు పొడి వేయకుండా ఉండాల్సింది, టేస్ట్ పోయింది, ఇట్లా అనుభవంతో తెలుసుకోవాలి. ఇక మనుషుల దగ్గరికి వచ్చేసరికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే హెచ్ఓపిఈ, హెచ్ఓపిఈ, హోప్, హెచ్ఓపిఈ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ కొంచెం ఒకవేళ తగ్గిన వినయంగా ఉన్న ఎక్కడ ఉండాలి అంటే ఇది తెలుసుకోవాల్సింది. సార్ ఫస్ట్ చెప్పారు కదా, నీ బిల్డింగ్ నువ్వు కూలగొట్టుకో కదా అంటారు కదా, అట్లా అందరూ నచ్చినట్టు ఉండి అనుకూలంగా ఉంటే మనకి చాలా బాగుంటుంది. కానీ అట్లా ఎవ్వరు ఉండరు. మీ ఇంట్లో వాళ్ళని చెక్ చేయండి, తెలిసిపోద్ది. మనతో మనం ఉండడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో హెచ్ఓపిఈలో మిమ్మల్ని మీ యొక్క టీంని హోల్డ్ చేసే వాళ్ళు ఎవరు, దానికి ఆన్సర్ రాసుకోండి. ఇప్పటికైనా మిమ్మల్ని మీ టీంని హోల్డ్ చేసే వాళ్ళు ఎవరు? హోల్డ్ చేయగలిగిన వాళ్ళు జూనియర్స్లో ఉంటారు, సీనియర్స్లో ఉంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఓ అంటే ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఒక అడుగు ముందుకెళ్ళి మోటివేషన్ చేయగలుగుతారు, అందరినీ గ్యాదర్ చేయగలుగుతారు, ఆర్గనైజ్ చేయగలుగుతారు. ఆ ప్రోగ్రామ్ అనగానే మనకి క్లాస్లో స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ చేయాలంటే ఆ లీడర్ ఎవరో తెలుసు, ఒక్కరికి చెబితే ఆ నలుగురికి చెప్పినట్టే, ఆ ఒక్కరికి చెబితే ఆ 10 మందికి చెప్పినట్టే. గ్యాదర్ చేస్తాడు, తను చేయగలుగుతాడు. వేరే స్కిల్స్ ఉన్నాయి, ఇది పెద్ద స్కిల్, ఇది మామూలు స్కిల్ కాదు. మీరు చూడండి, నేను క్లాస్లో పిల్లల్ని వేరు వేరు బెంచెస్లో కూర్చోబెడతా,
జస్ట్ ఒక క్లాస్ 2 క్లాసులు అయిపోయిన మళ్ళీ ఒక దగ్గరికి వచ్చి చేరతారు. ఒకటి చుట్టే వచ్చి కూర్చుంటారు. ఒక అమ్మాయి చుట్టే వచ్చేస్తారు వాళ్ళందరూ. అట్రాక్షన్ గ్యాదర్ చేయగలుగుతుంది అనమాట. అది కొంతమందికి ఆ లీడర్షిప్ ఆర్గనైజ్ చేస్తారు. సో ఎవరు హోల్డ్ చేయగలుగుతారు, ఎవరు హై స్కిల్స్ తోటి హోల్డ్ చేయగలుగుతారు, ఆర్గనైజ్ చేయగలుగుతారు. పి పి ఫర్ పర్ఫార్మెన్స్, ప్రజెంటేషన్ కానీ ఓకే సబ్జెక్ట్ చెప్పగలుగుతారు. ఈ ఫర్ ఎంపవర్, మనల్ని ఎంపవర్ చేసేది ఎవరు, ఇంకా రోజు రోజుకి నన్ను చాలా స్ట్రెంగ్తీగా నా లక్ష్యానికి తగ్గట్టుగా కోచ్ ఎవరు, ఎంపవర్ చేసేది ఎవరు. ఈ నలుగురు మనకిష్టంగా ఉండాలని, మనకు అనుకూలంగా ఉండాలని, మనల్నే పొగుడుతూ ఉండాలని అనుకోకూడదు. ఇక అయిపోయింది. అట్లా అనుకున్నామంటే కథమే. అసలు అనుకునే వాళ్ళు ఈ 4 ప్లేస్లో ఉండరు. ఉమ్. ఉంటే మనకి ఇక వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. ఈ 4 చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ పనిలో ఒకవేళ ఈ నలుగురిలో మనం ఉంటే గనక ఇది నేర్చుకోవాలి. మాటలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడము, ఇలాంటివి అన్నీ కూడా ఇంకా అనుభవం చెప్తూ ఉంటుందండి. మన ఒక పెద్దది ఏంటంటే జరిగిన తర్వాత అర్థమవుతుంటుంది. జరిగిన తర్వాత ఆహా ఇలా కాదా నేను ఇలా చేయాల్సిందని. ఎవరికైనా కానీ నాకైనా కొన్ని కొన్ని విషయాల్లో ఆ తర్వాత అచ్చా ఇక్కడ నేను కాకపోతే నేను గట్టిగా గిల్లుకొని మరి గుర్తు పెట్టుకుంటా. వేరే వాళ్ళకి ఇగో నీకు ఇచ్చిన నేను డబ్బులు 1000 రూపాయలని ఇట్లా ఇస్తా. ఇదివరకు మెసేజ్లు ఉండేవి కాదుగా, వాట్సాప్ మెసేజ్లు. గుర్తుండేది. ఇప్పుడు చిన్న చిన్న అమౌంట్లకు పెద్ద నోటు పత్రం రాయలేం కదా. అందుకని ఇట్లా గిచ్చి చూడు నిన్ను గిచ్చాను 2000కి 2 సార్లు గిచ్చాను అని అంటాను. అట్లా మనకు కొన్ని కొన్ని అనుభవంలో ఓహో ఇట్లా ఉండాలి ఇక్కడ అనేది అన్నప్పుడు మర్చిపోకుండా మనకు మనం గుర్తుపెట్టుకోవాలి గాఢంగా. ఈసారి నుంచి నేను చాలా ఎరుకలో ఉండాలి అని. ఇది మెయిన్. ఎర్లీ మార్నింగ్ లేస్తే అదే లాభం. ఎరుక పెరుగుతుంది బాగా. లేకపోతే రెస్పాండ్ అవ్వడం తెలియదు. సో సీరియస్గా మనుషుల్ని సీరియస్గా తీసుకోవద్దు, పర్సనల్గా తీసుకోవద్దు, అవమానంగా తీసుకోవద్దు. తీసుకోవడం ఎమోషనల్గా తీసుకోవద్దు, పర్సనల్గా తీసుకోవద్దు. ఓన్లీ ఒకే ఒక పర్సనల్. ఈ వీక్ నాకు ఇన్కమ్ వచ్చిందా, నా బోత్ సైడ్లో ఐఏపి ఎంతెంత వచ్చింది అంతే. దీనికి హెచ్ఓపిఈ ఎవరు, ఓకే. ఈ హెచ్ఓపిఈ అన్న దగ్గర మనం కూర్చుంది జీరోగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. జీరో అంటే ఓకే వాళ్ళని నెగ్గనివ్వాలి, నో ప్రాబ్లం, నెగ్గితే నెగ్గారు. అట్లా. హెచ్ అంటే ఏం చెప్పబోది? హెచ్ అంటే హోల్డ్. మిమ్మల్ని మీ టీంని హోల్డ్ చేసే వాళ్ళు ఎవరు, జూనియర్స్లో కానీ సీనియర్స్లో కానీ ఉంటారు. జూనియర్స్లో కూడా ఆ చిన్న లీడర్షిప్ చేసి అక్కడ 4-5గురిని హోల్డ్ చేసే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఓ ఫర్ ఆర్గనైజ్, ఒక అడుగు ముందుకు వేసి గ్యాదర్ చేసి ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఒక కరీంనగర్కి ఎక్కడికో వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి చెప్తే అదంతా చేసేస్తారు. పి ఫర్ పర్ఫార్మెన్స్, ప్రజెంటేషన్ ప్లస్ సబ్జెక్ట్. పర్ఫార్మెన్స్ అందరికీ రాదు, అన్నీ అరేంజ్ చేస్తాం కానీ ఇక 4 ముందుకు వచ్చి మాట్లాడే ఆ ఫ్లో అనేది కొంతమంది కుదురుతుంది. ఆ ప్రజెంటేషన్ అనేది ఫీల్ అవ్వద్దు వేరే వాళ్ళు నాకు అవ్వలేదు అని. మనకి ఈ 4 ఏదో ఒకటి ఉంటుంది. మనం చెప్పలేకపోయాను, నేను మాట్లాడలేకపోతున్నాను, అట్లా ఎప్పుడు పెట్టుకోవద్దు. వేరే స్కిల్స్ ఉంటాయి, చాలా స్కిల్స్ ఉన్నాయి. ఈ ఫర్ ఎంపవర్, మనల్ని ఇంకా బలంగా ఎంపవర్ చేసేవాళ్ళు ఎవరు. ఎస్, ఇంకా మనల్ని ఓడిపోకుండా మన సెల్ఫ్ ఎంపవర్ చేసేవాళ్ళు. అది ఇన్కమ్ అంటే ఆ 500 తీసుకెళ్ళడానికి ఏమేమి అవసరం అది. సో వీళ్ళు నాకు అనుకూలంగా ఫలానా చెప్పాము, ఇలా కాదండి మీరు ఇలా చేయకండి ఇలా చేయండి అని చెప్పాము అనుకోండి, అది మీకు అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోవద్దు.
ఈ 4 ఒకసారి చూసుకోవాలి. ఇనింగ్ ఉండి దాన్ని చేసుకోవాలి. అంతే. హ్మ్. నాకు ఇలాగైతే ఈ కొంచెం నేను కుదురుతుంది అని చెప్పాలి మనం. అప్పుడు ఓకే అని, ఆ తర్వాత నేను చెప్పింది అడిగినట్టు చేయలేకపోయానని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడం అలాంటివి చేస్తే గైడెన్స్ మిస్ అయితది. హ్మ్. ఓకే. సరే. నేను లీడ్ చేయగలనా? నేను చేయలేను. అలాంటప్పుడు లీడ్ చేయగల వాళ్ళని నేను జీరోగా ఉండాలి. జీరో. ఓకే. ఓపెన్ అంటే? ఓపెన్ అంటే ఏంటి? ఓపెన్ మైండ్ అండ్ జీరో మైండ్ అంటే ఏంటి? ఓపెన్ మైండ్ అంటే కరెక్ట్‌గా విశ్లేషించుకోగలగడం ఓపెన్‌గా. నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను, ఓపెన్‌గా చెప్తున్నాను అంటుంటాం గదా! ఓపెన్‌గా విశ్లేషించు. అవును. ఓకే. నేను ఇది చేయలేకపోతున్నాను. రోజు రాలేకపోతున్నాను. నేను ఈ ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నాను. ఓకే. లీడర్ చెప్పింది రైటే. ఇట్లా ఓపెన్‌గా విశ్లేషించుకోవాలి. జీరోగా ఉండాలి. ఓకే. ఇదంతా కూడా మైండ్‌ని మనం ఎంత హోల్డ్ చేసి మొత్తం మ్యాజిక్ అంతా అక్కడే ఉందండి. యాక్చువల్లీ. అందుకనే ఒక గిరి గీసుకోవాలి ఇట్లా. గీత గీసుకొని ప్రోగ్రామ్స్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్‌టీపీసీ అవును నేను ఎన్‌టీపీసీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు సార్ చెప్పారు ఐఏపీ గీత గీశారు. ఐఏపీ గీత. ఎవ్రీ వీక్ పర్సనల్ ఇన్‌కమ్ నాకొక ఐఏపీ పోస్టర్. నా బోత్ సైడ్స్ ఐఏపీ పోస్టర్. రాలేదు అనుకోండి, అమ్మ నేను ఇంకెక్కడో లేదు. కరెక్ట్‌గా చేయట్లేదు అనేటువంటిది వెంటనే ఎలగాలి. హ్మ్. సునీత మేడం ఐఏపీ పోస్టర్ రాలేదు ఈ వీకు. ఓకే. ఇంకా నేను ఎక్కడో ప్రయత్నాలు చేయాలి. నా మనోశక్తిని పెంచుకోవాలి. దేనికోసం? కస్టమర్ క్రియేషన్ కోసం ప్రెజెంటేషన్ క్రియేషన్. ఓకే. అది చూడాలి. సేల్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఓకే. ఆ తర్వాత నాకు సేల్ అవుతుంది. కస్టమర్స్ వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన థాంక్ యూ మీట్‌లు ఏం జరుగుతున్నాయనేది. ఓకే. మీరు ఒకసారి అడగండి. ఆహ్, సీనియర్స్‌ని ఏమేం చేయాలో. నిన్న లీడర్స్ తోటి మీటింగ్‌లో చాలా వివరంగా చర్చించాను. ఓకే. వాళ్ళతోని డిస్కస్ చేస్తూ ఓకే. థాంక్ యూ. మనం చేద్దాం. హోల్డింగ్ ప్రాక్టీస్ చేసుకుందాం. హ్మ్. జస్ట్ మైండ్ పవర్ గురించి, థాట్ పవర్ గురించి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వినండి ప్రశాంతంగా కూర్చొని. సరిపోతుంది. ఒక 10 మినిట్స్.